ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనము. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ప్రేమైన వర్లరా, ఈ సందర్భము మనం ఎన్నో మార్లు వింటూ ఉంటాం. మరి యేసుక్రీస్తు వారుని సీమోను తన ఇంటికి భోజనానికి పిలిచాడు. పిలిచినప్పుడు ఎంతోమంది మరి భోజనానికి వచ్చారు. యేసుక్రీస్తు కూడా భోజనానికి ఆ పరిసయుడైన సీమోను ఇంటికి ఆహ్వానించబడ్డాడు. మరి యేసుక్రీస్తు వారు భోజనం చేస్తున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మరి వస్తూనే మరి ఒక బుడ్డిలో అత్తరు కూడా తీసుకొచ్చింది. మరి పాప జీవితంలో జీవిస్తున్న ఆ స్త్రీ మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ వెనక తట్టు ఆయన పాదములు ఎదుట నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లు కార్చి ఎంతగానో పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదముల్ని ముద్దు పెట్టుకుని అత్తరు పూసింది. ప్రియమైన వర్లారా, మరి ఆమె చేసిన విధానం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా కృతజ్ఞత కలిగి ఉందో, ఎంతగా ప్రియమైన వర్లారా తన పాపం నిమిత్తమే ప్రాయశ్చిత్తపడుతుందో అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా తెలియలేదు. ఎవరు కూడా ఆమె కన్నీరు పట్టించుకోలేదు. ఎవరు కూడా ఆమె చేసిన కార్యాన్ని పట్టించుకోలేదు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియమైన వర్లారా ఆమె చేసిన దానికి ప్రతిస్పందన ఏమిచ్చాడు ఆయన. చూడండి, యేసయ్య యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది అంటే ఆమె ఉద్వేగభరితమైన ప్రేమను ప్రశంసించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సనుక్కుంటా గొణుక్కుంటా ఉంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను లోపలికి వచ్చినప్పుడు నాకు ఎవ్వరూ కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఎవ్వరూ కూడా ప్రియమైన వర్లరా నాకు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు. ఈమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ఎవరు కూడా నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈమె నేను వచ్చిన కాంచి ముద్దు పెట్టుకున్నట మానలేదు. ఎంతగా విస్తారంగా ప్రేమించిందో ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని అక్కడున్న వారందరికి కూడా బదులిస్తున్నారు. ప్రేమైన వర్లరా, చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిస్పందన మరి ప్రశంసించేలా చేసింది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిస్పందన ప్రేమైన వర్లరా మరి దేవుని యొక్క ప్రేమని ఆమె పట్ల వెల్లడించేలాగా, అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఆమె యొక్క ప్రతి పాపమును కూడా క్షమించాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.